జై శ్రీకృష్ణ. నేను మీ లలిత. ఈ వీడియో అయితే మా అల్లుడి గారికి ఇది 3వ సంవత్సరం అండి మా ఇంట్లో పండగ, సంక్రాంతి పండగ. అందుకని నేను ఎన్ని వెరైటీ వంటలు చేశానన్నది నేను మీకు చూపిస్తున్నాను. మొత్తం 75 రకాలతో పెడుతున్నాను అనమాట ఈ సంవత్సరం భోజనం. మొదటి సంవత్సరం అయితే 60 రకాలతో పెట్టానండి. రెండవ సంవత్సరం ఏమో పాప పుట్టి పురుడులో ఉందన్నమాట మా తన్విత. అందువల్ల మాకు రెండో సంవత్సరం పండగ అయితే జరుపుకోలేదండి మేము, ఆ పురుడులో అయిపోయింది. అందువల్ల ఇలాంటి భోజనం పెట్టడానికి అవ్వలేదు. ఇది 3వ సంవత్సరం అనమాట. ఈసారి అయితే 75 రకాలతో పెడుతున్నానండి. నేను ఇది సరదాగా చక్కగా ఇంట్లో ఉన్న వాటితోటి నేను ఐటమ్స్ అన్నీ చాలా చేశాను. కొన్ని ఐటమ్స్ మాత్రమే బయట కొన్నాను. అవి ఏంటంటే డ్రింక్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న పెట్ బాటిల్స్ డ్రింక్స్ తీసుకున్నాను. అలాగే చెరుకు రసం, కొబ్బరి నీళ్ళతో సహా పెట్టానండి. ఇంకా వచ్చి ఫ్రూట్స్ కూడా బయట నుంచే తెచ్చుకోవాలి కదండి. ఇంకా ఫ్రూట్స్, డ్రింక్స్, అలాగే కొన్ని స్వీట్స్, మైసూర్పాకు, కాజా, ఇంకా ఇట్లా బర్ఫీలు ఇలా ఉంటాయి కదండి, కలాకండ్ స్వీట్స్. ఇంకా అవి అయితే కొన్ని తీసుకున్నాను బయట. ఇంకా మిగతావన్నీ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసినవేనండి. ఉదయం 3:30 కల్లా లేచి నేను వంట చేయడం మొదలుపెట్టాను అన్నమాట. చాలా ఈజీగానే అయిపోయినాయి. ఎందుకంటే నేను రైస్లో చాలా ఐటమ్స్ చేశానండి. ఒక్క రైస్ ఎక్కువగా వండుకుంటే ఆ రైస్తో చాలా రకాలు వండుకోవచ్చు అనమాట. అవన్నీ మనం లంచ్ బాక్స్కి బాగా ప్రిపేర్ చేసేసుకునే ఐటమ్సేనండి. రైస్ ఐటమ్స్ అయితే చాలా బాగా ఫుడ్ అయితే కుదిరింది. అందరూ చాలా ఇష్టంగా తిన్నారండి. ఇంకా చూడండి అరిటాకు ఎంత బాగుందో కదా, పెద్ద అరిటాకు అండి. మా జ్యోతి వాళ్ళు చెట్టు నుంచి కట్ చేసి మరీ తీసుకొచ్చారు అరిటాకు, జ్యోతి సృజన అని. మొదటి సంవత్సరం కూడా వాళ్ళే తీసుకొచ్చారండి అరిటాకు. ఇంకా రెండో సంవత్సరం పురుడు వల్ల పెట్టలేకపోయినా, ఇది 3వ సంవత్సరం అనమాట. 75 రకాలతో ఇలా భోజనం అయితే ప్రిపేర్ చేశానండి. మా అల్లుడి గారు అయితే, బాబోయ్ ఇన్ని రకాల నేను తినలేనంటే, అవి లేదు నేను చేసిన ఫుడ్ ఐటమ్స్ ఖచ్చితంగా తినవలసిందే, ఎందుకంటే రైస్ ఐటమ్స్ అన్నీ చాలా రకాలు చేశాను అని చెప్పి అన్నీ ఒక్కొక్క స్పూనే పెట్టాను అనమాట. రైస్ ఐటమ్స్ అయితే వైట్ రైస్ కాకుండా 9 రకాల రైస్ ఐటమ్స్ అయితే చేశానండి. ఇంకా చెయ్యొచ్చు కానీ ఇంకా టైం సరిపోలేదన్నమాట. ఆవకాయ రైసు, పులిహార, చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార, కొత్తిమీర రైసు, పుదీనా రైసు, టమాటా రైసు, వైట్ రైసు, జీరా రైసు, దద్దోజనం, ఇంకా చాలా అన్నమాట. ఇంకా నాకు వచ్చినాయి కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగా చేశానండి. ఇంకా జంతికలు, ఆకువళ్ళు, బజ్జీలు, వంకాయ బజ్జీ, పచ్చిమిరకాయ బజ్జీ, బొబ్బట్టు, పూర్ణం బూరి, ప్రసాదం బూరి, నువ్వుల అరిసెలు, మామూలు అరిసెలు, గవ్వలు, బెల్లం సున్నుండలు, అలాగే పంచదార సున్నుండలు, రైస్ ఐటమ్స్ కానీ కర్రీస్ కానీ చాలా చాలా బాగా వచ్చాయండి. ఎందువల్ల ఒక్కటి కూడా ఇది బాగాలేదు అని కాకుండా అన్నీ బాగా వచ్చాయి అన్నమాట. ఇంకా ఫ్రైలు అయితే చాలా రకాలైతే చేశానండి. అదొక హ్యాపీ అంతే, అంతకుమించి ఏం కాదండి. నేను చేసిన ఐటమ్స్ అన్నీ మీరు కూడా చూస్తారని నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. అదో సరదా. ఎవరైనా కొత్త అల్లుడికి ఇలా భోజనం పెట్టాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి నా వీడియో అయితే చూడండి. ఎందుకంటే రైస్లోనే నేను చాలా రకాలైతే పెట్టానండి. 9 రకాలు పెట్టానండి నేను రైస్లో. ఆవకాయ రైస్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇంకా చేసుకోవచ్చండి, క్యాప్సికమ్ రైస్ అని, ఇంకా స్వీట్ కార్న్ రైస్, ఇంకా ఇవన్నీ చెయ్యొచ్చు. కానీ నాకు ఇంకా టైం అయితే సెట్ అవ్వలేదు. ఉన్న టైంలో మటుకు 9 రకాల రైస్ అయితే చేశాను, వైట్ రైస్ కాకుండా. ఇంకా కట్టు పొంగల్ కూడా చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా అసలు మనం ఉదయం లంచ్ బాక్స్కి కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. పిల్లలు ఉన్నవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా. భలే మంచి రెసిపీస్ అనమాట. టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది, ఒక రెసిపీ కూడా అయిపోద్ది. ఆ విధంగానే నేను రైస్ అయితే ఎక్కువ వండేసి ఈ రెసిపీస్ అన్నీ చేసాను.
ఇంకా భోజనం అయితే వడ్డిస్తున్నాను. మా అమ్మాయిని అల్లుడి గారిని కూర్చోబెట్టి, బాబోయ్ ఇన్ని తినాలా అన్నారు. కానీ తినాలి, టేస్ట్ చేయాలి అని చెప్పి మేమందరం అన్నాం అన్నమాట. చూడండి, చిన్న చిన్న పెట్ బాటిల్స్తో చిన్ని చిన్ని డ్రింక్సే తీసుకున్నాము. అవి కూడా వేస్ట్ చేయడం ఇష్టం లేదు. ఇంకా లాస్ట్ అయితే మేము అందరం దగ్గరుండి ఫోటోలు కూడా తీయించుకున్నాం. మా తన్విత అయితే చాలా సందడిగా చూస్తుంది. ఆకంతా చూసి ఓ నవ్వేసుకుంటుందండి అది. దానికి ఏం అర్థమైందో తెలియదు కానీ ఆ భోజనం టేబుల్ చుట్టూనే తిరిగింది అలా రౌండ్లు రౌండ్లు. ఇంకా మా వదిన గారు అన్నయ్య గారు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంక మా అల్లుడి గారు మహా సరదా అనమాట. భలే అనిపించింది. ఆయన చాలా సరదా పడ్డారు. నాకు కూడా అలా వండి పెట్టినందుకు నాకు కూడా బాగా నచ్చిందండి. సరదాగా అనిపించింది. ఏదో అదొక చిన్న మెమొరీ కింద ఉంటుంది కదండి, అలా చేసి పెడితే ఇంట్లో ఉన్న వాటితోటే. ఇంకా స్వీట్స్ అవి అయితే తీసేయండి వద్దు అన్నారు. సరే ఆకు మీద పెట్టాలి కదండి, పెట్టించుకొని ముందు అన్నీ తినండి కొంచెం కొంచెమేనా అని చెప్పి పెట్టామన్నమాట. రైస్లో ఉన్న రకాలైతే అన్నీ టేస్ట్ చూసారండి, అన్నీ చాలా బాగున్నాయి అన్నారు. మా తన్విత చూసారండి ఎలా ఆకువాడు చేత్తో పట్టుకుందండి పప్పు చెక్క. చూడండి, మా వైపు పప్పు చెక్క అంటారు, ఆకువడ అంటారండి. పప్పు చెక్క అంటే వేరుశనగలతో చేసిన చెక్క అనుకుంటారు, కాదండి, బియ్యపిండి చెక్క అండి అది. లాస్ట్ కిళ్ళీతో సహా మేము అన్నీ రెడీగా పెట్టాము, ఐస్ క్రీమ్ కిళ్ళీతో సహా. మేమందరం కూడా ఇంట్లో అందరం కూడా చక్కగా అన్ని రకాలు వేసుకుని తిన్నామండి. అందరికీ బాగా నచ్చింది ఫుడ్ అయితే మటుకు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చూడండి, అన్నీ ఉంచేశారు కానీ రైస్ మాత్రం తిన్నారు. కష్టపడి ఇద్దరు కలిపి ఆ రైస్ని అయితే పూర్తి చేశారండి. బెండకాయ, దొండకాయ, కాకరకాయ ఫ్రై ఒకటి చాలా బాగా నచ్చింది వదిన గారు వాళ్ళకిని. ఇంకా ముద్దపప్పు, పప్పు టమాటా, ఇంకా అందులోనే చాలా రకాలు చేసుకోవచ్చండి. ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ రకాలు కూడా పెట్టచ్చు అనమాట. ఇంకా లాస్ట్ అయితే ఇంకా దద్దోజనం తిన్నారనమాట. మధ్యలో ఇంకా ఈ పప్పు అయితే నచ్చింది, కొంచెం వైట్ రైస్ పెట్టుకుని పప్పు వేసుకున్నారు. ఇక దద్దోజనం కూడా తిన్నారండి. మొత్తానికి ఎలా అయితే టోటల్గా రైస్ ఐటమ్స్ అయితే పూర్తిగా తినేసారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలా చేసి పెట్టినందుకు. నా వీడియో కనుక ఎవరికైనా నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేను సరదాగా నా మనసుకి సంతోషంగా అనిపించడానికి, మా అల్లుడి గారు హ్యాపీగా ఫీల్ అవ్వడానికి నేనైతే ఇంట్లో ఉన్న వాటితో ఇన్ని రకాలైతే చేసి పెట్టాను. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.